నమస్తే అండి. ఈరోజు మనము సంపు గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు గూడా ఈ సంపు గురించి వీడియోలు చేసినా గూడా, వాటిని చూసినా గూడా ఇంకా కొంతమంది తప్పులు చేస్తూనే ఉన్నారండి. అవి ఎలా అంటే, మనము ఇది తూర్పనుకుంటే, ఇది పడమర ఈ విధంగా ఉంటుంది. ఇది ఎటువైపు రోడ్డున్నా సరే, మనకు ఇప్పుడు ఈ చూపిచ్చే ప్లాన్ అనేది సెట్ అవుతుంది. ఇలా తూర్పు మనకు తూర్పులో గాని, ఉత్తరంలో గాని చాలా స్థలం ఉంటుంది. అందులో ఆ ఫ్లాట్‌లో కొంతవరకు మాత్రమే మనం ఇల్లు కట్టింటాము. చాలా ప్లేస్ ఇదంతా సెట్ బ్యాక్ ఉంటుంది. దీన్నేం జేస్తారంటే, ఈ సంపు ఎలా పెట్టాలో తెలియక వాళ్ళేం జేస్తారంటే, ఇంత ప్లేస్ ఉంది గదా! దీన్నంతా వదిలేసి తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేస్తారండి. అంటే ఇంటి దగ్గరే. ఎందుకు మనకి ఈశాన్యంలోనే సంపు ఉండాలి గదా! అనే ఒక ఉద్దేశ్యంతో వాళ్ళకి వాళ్ళు ఆలోచించి ఈ విధంగా ఇంత ప్లేస్ ఉన్నా కూడా దీన్నంతా వదిలేసి టోటల్‌గా ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇంటికి దగ్గరలోనే ఈశాన్యంలో ఇలా ఉంటే చాలులే మనకి ఇదే మంచి వాస్తు గదా! అన్నట్టుగా ఎవరో ఏదో చెప్పారన్నట్టుగా వాళ్ళు ఆలోచించి ఈ విధంగా పెడతా ఉన్నారండి సంపులు. ఇది చాలా పొరపాటండి ఎప్పుడు గూడా. ఇలా సంపులు పెట్టడం వల్ల మనము కొన్ని దోషాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఇంత ప్లేస్ ఉన్నప్పుడు ఇలా సంపు పెట్టకండి. ఎప్పుడైనా సరే ఇలా ఒక లైన్ దారం కట్టుకొని ఈ విధంగా ఇక్కడ మనకు సంప్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ఈ విధంగా. ఇక్కడ పూర్తిగా ఈశాన్యం కార్నర్‌లో కాకోకుండా తూర్పు ఈశాన్యంలో గాని, అలాగే ఉత్తర ఈశాన్యంలో చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ పెట్టుకునేది వదిలేసి తెచ్చి ఇలా ఇంటి దగ్గర పెట్టుకుంటా ఉంటారండి. ఇది చాలా తప్పండి. ఎవరు గూడా ఇలా చేయకండి ఎప్పుడు గూడాను. ఎందుకంటే ఈ సంప్ అనేది ఏమవుతుందిలే ఇది వాటర్ ట్యాంకే కదా! దీని నుంచి ఏం పెద్ద దోషాలుంటాయని చాలామంది దీన్ని కొంచెం తక్కువ అంచనా వేస్తా ఉంటారండి. ఇది చాలా తప్పు. దీని నుంచి చిన్న దోషాలు గాని చాలా మేజర్ మిస్టేక్సే మనం ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి ఎప్పుడు గూడా సంప్ అనేది ఇలా చాలా ప్లేస్ ఉన్నప్పుడు ఇలా ఈశాన్యం వైపు మాత్రమే తీసుకెళ్ళండి. మీకు మంచి ఫలితాలనిస్తుంది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.